హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో అయితే మనం మంచి వంట అయితే చేయబోతున్నాం అనమాట. నాట్ ఓన్లీ దిస్ వీడియో, ఏ వీడియోస్ పెట్టినా సరే నేను ఓన్లీ రెసిపీకి సంబంధించిందే పెడతా. అండ్ ఇది నేను ఒకసారి 1-2 టైమ్స్ ట్రై చేసే పెడతాను. ఈరోజు అయితే మనం చేయబోతున్నాం కొత్తిమీర పచ్చడి అనమాట, కొరియాండర్ చట్నీ. ఇది 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 మనము మన ఇంట్లోని 1 మంత్ ప్లస్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట, నేను చెప్పినట్టు చేస్తే. సో గైస్, ఇప్పుడైతే మనం రెసిపీలోకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అవి చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ముందు చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి అన్నీ మెల్లగా చెప్తాను చూడండి. టమాటాస్ అనమాట 10 to 15 టమాటాస్ అన్నవి తీసుకొని కట్ చేసుకోవాలి. అండ్ జింజర్ గార్లిక్ ఒక 4-5 తీసుకొని దంచేయాలి, జింజర్ 2. అండ్ సాల్ట్ అనమాట, ఇంకా ఒక కప్పు నూనె అనమాట, ఏ నూనె అయినా తీసుకోవచ్చు మీరు. అండ్ ఇది మన పోపుకి ఇంకా వేగడానికి జీలకర్ర మరియు చింతపండు, ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఇది ఎండు మిరపకాయలు అనమాట, ఎండు మిరపకాయలు కూడా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఇదే కదా, ఇది లేకుండా వంటే అవ్వదు. కొత్తిమీర అనమాట, కొత్తిమీర పచ్చడి అంటే కొత్తిమీర లేకుండా ఎలాగవచ్చు చెప్పండి. సో కొత్తిమీర కూడా కావాలన్నమాట. ఇప్పుడు మన స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. సో గైస్, ఇప్పుడైతే ఇలాగ ఒక కళాయి పెట్టుకోవాలన్నమాట. కిందన మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 మినిట్స్ అన్నది ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అవ్వే వరకు వెయిట్ చేయాలి. సో ఇలా హీట్ అవ్వగానే మనం బాగా హీట్ అవ్వాలన్నమాట, మనం చేపెట్టి చూస్తే తెలుస్తుంది. ఇందులోకి మనం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నది వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ అనమాట, అంటే మనకి మిగిలిన ఆయిల్ పోపుకు పనికొస్తుంది అనమాట. అందుకని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక 1-2 మినిట్స్ వదిలేయండి అలాగా. ఇప్పుడు ఈ నూనె కూడా హీట్ ఎక్కినాకన వెంటనే మనం జీలకర్ర వేసేయాలి. ఓన్లీ జీలకర్ర ఫస్ట్, చింతపండు మనం తర్వాత వేసుకోవాలి, ఇది ఇప్పుడప్పుడే కాదు. ఇలా మధ్యలో నీట్గా మిక్స్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ ఎండుమిరపకాయలు వేయాలన్నమాట, ఒక 10 to 15 వేసుకోవచ్చు, అది మీ కారాన్ని బట్టి అనమాట. ఎండుమిరపకాయలు అన్నది మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోవచ్చు. ఇది మట్టుకు మీ కారానికి తగ్గట్టుగానే వేసుకోవాలి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి కారం వేసాము. ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా 10 to 20 టమాటో కానీ క్యూబ్స్లా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనము మూత పెట్టేసి ఒక 10-20 మినిట్స్ అలా వదిలేయాలి. అండ్ 20 మినిట్స్ తర్వాత చూస్తే ఈ టమాటాస్ అనేవి బాగా మగ్గేసి ఉంటాయి అన్నమాట. అండ్ బాగా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అలా వదిలేయాలి. ఓకే, ఇప్పుడు 3-4 మినిట్స్ తర్వాత చూస్తే మనకి టమాటాస్ అన్నవి బాగా మెత్తపడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేసుకొని, మనకు ఉంది కదా కొత్తిమీర, అంటే ఇప్పుడు వాటిని నీట్గా మ్యాష్ చేశాక కొత్తిమీర అన్నది వెంటనే వేసేసుకోవాలన్నమాట. మగ్గిన తర్వాత అంటే మీకు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి టమాటోస్, అప్పుడే వేసేయచ్చు. కొత్తిమీర అన్నది ఇలా వేసేయాలన్నమాట. అండ్ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాక నీట్గా మిక్స్ చేసేయాలి. అంతా కొత్తిమీర టమాటోస్లో అన్నిట్లలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఇంకొక 10 to 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ తర్వాత చూస్తే కొత్తిమీర అనేది టమాటాస్లో బాగా కలిసిపోయి ఉంటుంది అనమాట. దీనిని మనం మరొకసారి కలిపేసి ఉంచాలి. ఇలా నీట్గా కలిపేసిన తర్వాత మన అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలన్నమాట. అల్లము తొక్క తీయనవసరం లేదు, అదే వెల్లుల్లి తొక్క తీయనవసరం లేదు, అల్లము తొక్క తీయాలన్నమాట. ఇలా వేసేసుకొని మరొకసారి నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని నీట్గా మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలాగుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము నీట్గా మిక్స్ చేసేయాలి. ఫస్ట్ అంటే అన్నీ ఒకసారి కలిసిపోతాయి అన్నమాట. ఒకసారి నీట్గా మిక్స్ చేసేయాలి. అండ్ దీని తర్వాత మనం వేసుకోవాల్సింది చింతపండు అనమాట, అంటే ఇంగ్లీష్లో టమరిన్ అంటారు. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని
టమరిండ్ అయితే మనము ఒక 2 to 3 స్పూన్స్ వేసేసుకోవాలి. ఇలాగా వేసుకొని దీన్ని కూడా నీట్గా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని మళ్ళీ ఇంకొక 5-10 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి మళ్ళీ తీసి చూస్తే అంత నీట్గా కలిసిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ మనము నీట్గా మిక్స్ చేసుకోవాలి అన్నీ దీంట్లో కలిసేటట్టుగా. అండ్ ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఫుల్గా చల్లారిపోవాలన్నమాట. అసలు చిన్న కూడా వేడిగా ఉండకూడదు, కంప్లీట్గా చల్లారిపోవాలి. అండ్ ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, పట్టుకొని చూస్తే ఫుల్గా చల్లారిపోవాలి. అండ్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒక మిక్సీ జార్లో, అంటే మీ దగ్గర పెద్ద మిక్సీ ఉంటే మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు. మా దగ్గర చిన్నది ఉంది కాబట్టి సగమే వేసుకుంటున్నాను. అండ్ ఇది మెల్లగా ఒక్కొక్కసారి అలా గ్రైండ్ చేసుకుంటూ వైల్గా వేసుకోవాలి. అండ్ ఇందులోకి ఇప్పుడు మనం వేసుకోవాల్సింది మెయిన్ ఉప్పు అనమాట. ఉప్పు ఒక 1.5 అనమాట, 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని ఇంకా మిక్సీ దగ్గర పెట్టేసి తిప్పేయాలి. ఫుల్గా చట్నీ గ్రైండ్ అయిపోవాలి, చట్నీ లాగా ఫుల్గా. సో ఇలాగైతే నీట్గా చట్నీలాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీనిని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అండ్ దీని తర్వాత ఇంకొక లాస్ట్ పని అయితే ఉందన్నమాట, అది కూడా చేసేద్దాం. అండ్ ఇప్పుడు సేమ్ కళాయిలోని ఇందాక మనం వేపుకున్నాం కదా, అదే కళాయిలోని స్టవ్ను ఆన్ చేసి ఒక 30 సెకండ్స్ అలాగా వేడవ్వనివ్వండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనె అయితే మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నూనెలోకి జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి. అవి ఒక 2 స్పూన్లు, ఇవి ఒక 2 స్పూన్లు వేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ కరివేపాకు అనమాట. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి మనకి ఇందాక చేసుకున్నాం కదా చట్నీ, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకున్నాక నీట్గా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కరివేపాకు అంతా నీట్గా మిక్స్ అయ్యేలా చేసేసుకొని ఇంకేముంది, వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి వేసుకొని నీట్గా కలుపుకొని తినాలిగా, సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే వాటితోనే కొత్తిమీర పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఇంత ఒక హాఫ్ అన్ అవర్లో తొందరగా తయారైపోతుంది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా మర్చిపోకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.